కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య ఆధ్వర్యంలో టపాసులు పేలుస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేశవపట్నం రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో 6 గ్యారంటీలలో రైతు నేస్తంతో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ రైతులతో, లబ్ధిదారులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇచ్చినటువంటి రైతాంగం హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడికి కల్పిస్తాను. తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ పార్టీ సర్కార్ ప్రతినిధులు అందరూ మీరు ఇచ్చినటువంటి హామీ ప్రజావుగా సక్రమంగా రైతాంగానికి ఈ ఆసుపత్రులకు అందించడానికి జాగ్రత్తగా చేస్తాము. అదేవిధంగా సర్కారు కూడా టీము భవిష్యత్తులో మన భారత నుంచి మన రాష్ట్రాన్ని నుంచి పక్క రాష్ట్రాలకు అందించేటట్టుగా మన భారత సర్కారాన్ని ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చినటువంటి కేంద్ర భద్రత రుణమాఫీ వల్ల తప్పకుండా ఏ రాష్ట్రంలో కూడా ఒకటే శాతం 2 లక్షల రూపాయలు రుణమాఫీ బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతిలో రాష్ట్రాలు పెడితే మొదటి 5 సంవత్సరాలు కేవలం 10 రూపాయల రుణమాఫీ కూడా వాయిదాలు 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి తర్వాత రుణమాఫీ చెప్పే అధికారం వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం లక్షల రుణమాఫీ కూడా చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులుగా మార్చి రకరకాల ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలంటే ముందు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో అలాంటి